అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధం నేపథ్యంలో అయితే భారీగా ఎల్‌పీజీ సిలిండర్ గ్యాస్ ధరలు అయితే పెరగడం జరిగింది. మనం చూసుకున్నట్లయితే అక్కడ హర్మోజ్ జలసంధిని క్లోజ్ చేసినట్లయితే ఇరాన్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో గల్ఫ్ దేశాల నుంచి వచ్చే ఎల్‌పీజీ గ్యాస్ మొత్తం కూడా అక్కడే స్ట్రక్ అయిపోయింది. ఈ నేపథ్యంలో దేశీయంగా కూడా ఎల్‌పీజీకి షార్టేజ్ ఏర్పడంతో అయితే గ్యాస్ కంపెనీలు అయితే ఎల్‌పీజీ సిలిండర్ల ధరలను అయితే పెంచారు. డొమెస్టిక్తో పాటు కమర్షియల్ సిలిండర్ ధరలు కూడా పెంచినట్లయితే గ్యాస్ కంపెనీలు ఇప్పటికే ప్రకటించాయి. డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్పై ₹60, అలాగే కమర్షియల్ గ్యాస్ సిలిండర్పై చూసుకున్నట్లయితే ₹115 వరకు అయితే పెంచారు. ఇది భారీ పెంపుగా అనుకోవచ్చు. అయితే ఇంకా యుద్ధం ఇలానే కొనసాగితే ఇంకా భారీగా ధరలు పెరిగే అవకాశం ఉందని చెప్పేసి కూడా అంచనా వేస్తున్నారు. భవిష్యత్తులో కూడా అంటే వచ్చే రోజుల్లో గ్యాస్ సిలిండర్ దొరకవన్న భావనతో అయితే చాలామంది ప్రజలు అయితే ముందుగానే అడ్వాన్స్ బుకింగ్ చేసుకుంటున్నారు సిలిండర్లు. అయితే మనం చూసుకోవచ్చు, హైదరాబాద్లో డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధర ₹965 అయితే చేరింది. ఈరోజు ₹60 పెరిగింది. మనం చూసుకున్నట్లయితే ₹905 ఉండేది. అయితే ₹65 పెరగడంతో అయితే ₹965 డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధర పెరిగినట్లయింది. మనం చూసుకున్నట్లయితే ఢిల్లీలో ₹913 ఉంది, ముంబైలో ₹912, కోల్కతాలో ₹928 అయితే డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధర అయితే ఉంది. ఇక కమర్షియల్ సిలిండర్ ధర పరిశీలించినట్లయితే ఢిల్లీలో ₹1883, ముంబైలో ₹1835, కోల్కతాలో ₹1990, చెన్నైలో ₹2043 అయితే కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర అయితే ఉంది. అయితే ఇరాన్ యుద్ధం ఇంకా కొనసాగినట్లయితే ఇక పెట్రోల్, డీజిల్ రేట్లతో పాటు ఎల్‌పీజీ సిలిండర్లపై ఎక్కువగా ప్రభావం చూపే అవకాశం ఉందని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఎక్కువగా మనం ఎల్‌పీజీని ఈ ఖాతర్ కావచ్చు, బహ్రెయిన్ కావచ్చు, సౌదీ కావచ్చు, ఈ దేశాల నుంచే ఇండియా దిగుమతి చేసుకుంటుంది. ఈ నేపథ్యంలో అక్కడ హర్మోజ్ జలసంధిని క్లోజ్ చేయడం వల్ల మొత్తం అక్కడ ఆయిల్ ట్యాంకర్స్ అన్నీ, సహజవాయువు ఉన్న ట్యాంకర్స్ అన్నీ కూడా అక్కడే స్ట్రక్ అయిపోవడం వల్ల ఇండియాకు వచ్చే ఎల్‌పీజీ గ్యాస్ అయితే తగ్గిపోతుంది. ఈ నేపథ్యంలోనే దేశీయంగా కొరత ఏర్పడడం వల్లనే గ్యాస్ సిలిండర్ల అంటే ఎల్‌పీజీ సిలిండర్ల రేట్లను పెంచినట్లయితే కంపెనీలు ప్రకటించాయి. ఇక పెట్రోల్, డీజిల్ విషయానికి వస్తే మన దేశంలో సరిపడా నిల్వలు ఉన్నాయి. దాదాపు 25 రోజులకు సరిపడా నిల్వలు ఉన్నాయి. 25 రోజుల పాటు యుద్ధం కొనసాగినా కూడా డీజిల్, పెట్రోల్ రేట్లపై అంతగా ప్రభావం చూపదని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఒకవేళ 25 రోజులు దాటి యుద్ధం జరిగితే మరి ప్రభావం చూపుతుందని చెప్పేసి కూడా కొందరు ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటు భారత్, అటు రష్యా నుంచి కూడా భారీగా చమురును అయితే దిగుమతి చేసుకుంటుంది. తక్కువ ధరతో చమురు దిగుమతి చేసుకుంటున్న నేపథ్యంలో అయితే వచ్చే రోజుల్లో డీజిల్, పెట్రోల్పై అంతగా ఎఫెక్ట్ చూపకపోవచ్చు. కానీ యుద్ధం ఇలానే కొనసాగితే మాత్రం ఎల్‌పీజీ సిలిండర్ల గ్యాస్ ధర మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పేసి కూడా నిపుణులు అంచనా వేస్తున్నారు.